నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ భారతీయుడు 1 అనేది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది అప్పట్లో. మరలా భారతీయుడు 2 అయితే రిలీజ్ అయింది. సో సినిమా ఎలా ఉంది? భారతీయుడు 2కి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, భారతీయుడు 1 బాగా జనాల్లోకి ఎక్కేశాక భారతీయుడు 2 బాగా తీసి మెప్పించాలంటే కొద్ది కష్టతరమైన పనే. మీరు అబ్జర్వ్ చేయండి, 1కి వచ్చినంత హైప్ 2కి ఎప్పుడు రాదు, ఏ సీక్వెల్కైనా. బాహుబలికి వచ్చింది. బాహుబలి కూడా 1కి వచ్చినంత హైప్ 2కి కలెక్షన్ పరంగా వచ్చింది, కానీ బాహుబలి ఫస్ట్ ఎక్కువగా ఆదరణ పొందిందని నా అభిప్రాయం. ఎందుకు ఆదరణ పొందిందని అంటే, కొత్త ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం ఇది ఉంటుంది. బట్ బాహుబలి 2 మాత్రం కొంచెం భిన్నమైన సన్నివేశం. ఎందుకంటే వై కట్టప్ప కిల్డ్ అనేది ఎక్కువ హైప్లోకి రావడం, బాహుబలి 2 కూడా మోస్తరుగా ఆడింది. ఇప్పుడు కేజీఎఫ్ తీసుకోండి, 1 అంత ఇదిగా కేజీఎఫ్ 2 కలెక్షన్స్ వచ్చేసాయి, బట్ కేజీఎఫ్ 2 అంత లేదు. అయితే ఇక్కడ భారతీయుడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, భారతీయుడు స్టార్టింగ్ భారతీయుడు 1 95 ఎప్పుడు వచ్చింది అనుకుంటా కదా. సో అప్పుడు ఎట్లాగా ఉందంటే, నిజంగా శంకర్ గారి విశ్వరూపం భారతీయుడిలో. అంటే 70 ఏళ్ళ వయసు పైబడిన వాడి రాతో ఇలా ఉంటుంది, వాడి తలకట్లు ఇలా ఉంటాయి, వాడి నడవడికి ఇలా ఉంటుంది. మర్మకళ అనేది ఎప్పుడో ఉన్న మర్మకళ చాలా డెప్త్కి వెళ్ళిపోయాడు ఆయన. అది కాకుండా గ్రాఫిక్స్ కూడా ఎంత బాగా చూపించాడంటే, ఆజాద్ హింద్ ఫౌజ్లో ఈ సేనాపతి అనే ఒక వ్యక్తి వెళ్ళి అందులో జాయిన్ అవ్వడం, ది గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పాటు ఆయన ట్యాగ్ ఇక్కడ పిన్ చేయడం ఆ గ్రాఫిక్లో చూపిస్తారు మనకి. ఆ తర్వాత ఆ సినిమా నుంచే ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే, ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ కూడా కలర్లో చూపించవచ్చు. సో అప్పుడు ఇవి లేవు, బ్లాక్ అండ్ వైట్లోనే ఉన్నాయి అనే దీనిలో ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు భారతీయుడు. మనకి అక్కడ ఆవిడ చెప్తుంది అనమాట, పోలీస్ ఆఫీసర్, ఆయన పేరు టిన్ను ఆనంద్ ఎవరు అనుకుంటా, గుర్తు రావట్లేదు. ఆయన వెళ్ళి, నేను కూడా ఏదో డొమ్మి కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళానమ్మా, కొద్దిగా సేనాపతి గారు సంతకం పెట్టారంటే నాకు కూడా ఒక ఇల్లు ఏదో వస్తుంది, మాజీ స్వాతంత్ర సమరయోధుడు కింద అని అంటే, ఊరికే తమాషలు ఆడుతున్నాం, మేము ఎలా ఎంత బాగా చేసాం అని చెప్పి అక్కడ సుకన్య క్యారెక్టర్ చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో మొత్తం బ్లాక్ రోడ్ చూపిస్తారు. ఇవంతా బాగా ఎక్కేసింది. దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్లో కూడా కొన్ని రకాల చూసారా, ఆయన డిఫరెంట్గా ఒక పాటలో మాయా మశ్చింద్ర సాంగ్లో డిఫరెంట్గా చూపిస్తాడు, మనిషిని గ్రాఫికల్గా చూపిస్తూ. అలా రకరకాలుగా అన్నీ చేశారు మనకి. అయితే ఇక్కడ భారతీయుడు మనకి తెలుగులో సూపర్ హిట్, తమిళనాడులో పోయిందంట. తెలుసా మీకు ఆ విషయం? తెలియదు. శంకర్ గారికి తమిళ్లో కన్నా తెలుగులోనే ఎక్కువ మంది ఫ్యాన్స్. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు కూడా ఆడే ఫంక్షన్. ఎందుకు భారతీయుడు తమిళ్లో పోయిందని అంటే, అక్కడ భారతీయుడు తర్వాత వచ్చిన అది ఆడలేదు, కానీ రమణ అనే సినిమా సూపర్ హిట్ అయింది. రమణ తెలుగులో ఠాగూర్ రీమేక్ చేశారు. రమణ ఎవరు? విజయకాంత్ గారు. విజయకాంత్ గారు పర్సనల్గా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. అంటే ఏ డైరెక్టర్ ఏం చెప్పినా చక్కగా అన్నీ చేస్తాడు, భేషజాలు ఉండవు, ఒక్కోసారి డబ్బులు ఎగ్గొట్టినా ఏమి అండు, చాలా మంచి మనిషి అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే, ఆయన తమిళ్ ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. ఈవెన్ కమల్ హాసన్ కూడా తమిళ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు, కానీ అక్కడ వరకు కాదని, అంటే ఇది ఒక వార్తలు ఉన్నాయి, ఎంతవరకు వస్తుందో తెలియదు. ఈవెన్ రజనీకాంత్ గారు కూడా కర్ణాటక, మహారాష్ట్ర, మరాఠవాడ అని, కానీ అక్కడ వాళ్ళు కాదని. బట్ అసలు తమిళ అయిన విజయకాంత్ కాబట్టి ఆయన ఆ విధంగా బాగా హైలైట్ చేసి జనాలు మెప్పించి హిట్ చేశారు. కాబట్టి రమణ సూపర్ హిట్ అనమాట. అందులో క్లైమాక్స్లో ఏంటంటే ఆయన ఉరిశిక్ష వేస్తారు, వాళ్ళకి అది సూపర్ హిట్. మనకి ఠాగూర్ కూడా సూపర్ హిట్టే, కాబట్టి ఇక్కడ మనకి క్షమాభిక్ష పెట్టినట్టుగా చూపిస్తారు లాస్ట్లో. సో కొన్ని వేరియేషన్స్ అలా ఉంటాయి. ఇక భారతీయుడి విషయానికి వస్తే మనకు సూపర్ హిట్ తమిళ్లో ఆడలేదు. ఈవెన్ శంకర్ గారి సినిమాలు చాలా కూడా, బాయ్స్ కూడా మనకి యావరేజ్ హిట్, అబోవ్ యావరేజ్ ఒక విధంగా, అక్కడ అటర్ ఫ్లాప్. ప్రతిదీ కూడా మనకి మంచి బాగా ఆడే శంకర్ సినిమాలు. సో అంత ఇది ఉన్నప్పుడు ఇప్పుడు భారతీయుడు 2 వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 30 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం ఆగితే 30 ఏళ్ళు అయిపోతుంది. 30 ఏళ్ళు ముందున్న బాడీలో ఈజ్ ఇప్పుడు ఉంటుందా కమల్ హాసన్ గారికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పటికే ఒక 40-50 ఉంటాయేమో. ఇప్పుడు 70 ఏళ్ళు కమల్ హాసన్ గారికి దగ్గర, అంతే కదా. చిరంజీవి వీళ్ళందరూ ఒకతోటి వాళ్ళే కదా. సో ఇప్పుడు గ్రాఫికల్గా ఎక్కువగా చూపించాలేమో, కానీ ఆ నేచర్ అవుట్పుట్ వస్తుందా
అనేది క్వశ్చన్ మార్కే. కాకపోతే ఇప్పుడు రజనీకాంత్ గారు మన జైలర్ తీశారు కదా, అట్లాగా కొంచెం సూపర్ ఫైన్గా హైఫైగా ఉండేవి తీసుకుంటే ఒక ఏజ్డ్ క్యారెక్టర్ వాడికి ఓకే. బట్ భారతీయుడు అనేవాడు ఇప్పటికీ బతికే ఉన్నాడు అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు 95లో వచ్చేసరికి 1947లో స్వాతంత్రం వచ్చింది, 57, 67, 77, 87, 97 అంటే అక్కడికి 45 ఏళ్ళ కిందట స్వాతంత్రం వచ్చినట్టు. సో అక్కడికి ఒక సరిగ్గా యంగ్ ఒక 25 ఏళ్ళు కుర్రోడు అనుకుంటే 45 ఏళ్ళు తర్వాత అక్కడికి 70 ఏళ్ళు, 70 ఏళ్ళు ముసలివాడు భారతీయుడు ఫైట్ చేశాడంటే అర్థం ఉంది. మళ్ళీ అక్కడికి ఇప్పుడంటే 100 ఏళ్ళు భారతీయుడు, 100 ఏళ్ళు భారతీయుడు బతికుండే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇట్లాంటివన్నీ కూడా ప్రేక్షకులకి ఒప్పించగలగాలి. ఆ ఒప్పించడం అనేది ఒక్కొక్కరు ఎందుకు వాడు మర్మకాళ్ళు వచ్చు, యోగా చేస్తాడు, చైనాలో కూడా 120 ఇయర్స్ పోయే వాళ్ళు బతికే ఉన్నారు కదా, అలా ఎందుకు బతికుండకూడదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. 100 ఏళ్ళోడికి అక్కడంతా ఓపిక, ఫైట్ చేసి ఓపిక బతికుండొచ్చు, కానీ 100 ఏళ్ళ భారతీయుడికి అంతగా ఫైట్ చేసే ఓపిక ఎక్కడుంటుంది? ఆయన ఏదో సిద్ధపురుషుడు, ఒక యోగి, ఒక మహానుభావుడు అయితే అప్పుడు ఉండొచ్చు, కానీ ఒక సాధారణ భారతీయుడికి అయితే అంత ఓపిక ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. సో ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ దీంట్ వల్ల జనాల్ని ఆకట్టుకోలేకపోవచ్చు. బట్ టేకింగ్ ఇప్పుడు శంకర్ గారిది అద్భుతంగా ఉంటుంది. అంటే జనాల్ని మెప్పించేలా తీస్తాడు ఆయన. ఇప్పుడు ప్రతీది కూడా ఆయన సినిమాలు ఫస్ట్ నుండి చూసుకోండి కరప్షన్ మీదే ఉంటుంది. యాక్చువల్గా ఆయన కరప్షన్ ఎంత, ఆయన కూడా బాధితుడేనంట. ఎట్లాగా ఇంజనీరింగ్ సీటుకి వెళ్తే ఆ రోజుల్లో ఎన్నో వేలు కట్టమంటే కట్టలేక ఇట్లా ఏదో చిన్న చిత్తగా పని చేసుకుంటూ సినిమాల వైపు డైవర్ట్ అయ్యాడు. ఒకవేళ ఇంజనీరింగ్ చేసుకుంటే ఇప్పటికి ఎక్కడో ఏదో ఎంప్లాయీగానో ఎక్కడో ఉండేవాడేమో, ఈరోజు శంకర్ అంటే ఎవరికి తెలిగిపోయి ఉండేది. బట్ సినిమాల్లోకి రావడం ఆయన పొందికి డే 1 నుంచి కూడా జెంటిల్మెన్ కూడా చూడండి ఆ కరప్షన్కి సేమ్ ఇతనికి అయితే ఎలాగ సీట్ రాలేదో జెంటిల్మెన్ సినిమాలో కూడా అక్కడ వినీత్ అనే డాక్టర్కి సీట్ రాదు, ఇక్కడ ఈయనకి సీట్ రాకపోతే ఆయన సూసైడ్ చేసుకుంటాడు. ఈయన ఆ ఫ్రెండ్కి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్రెండ్ లాంటి చావులు ఇంకెవరికి రాకూడదని ఈయన ప్రైవేట్గా ఒక కాలేజీలు కట్టడానికి దోపిడీలు అవి చేస్తుంటాడు. జెంటిల్మెన్ అదే కాన్సెప్ట్, అపరిచితుడు కూడా అదే కాన్సెప్ట్, కరప్షన్ గురించే. ఈవెన్ రోబో కూడా ఒక విధంగా అట్లాంటి కాన్సెప్టే, చిట్టి 2.0 కూడా అంతే కదా. ఇప్పుడు అధికారులు వచ్చేసరికి రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా చూపిస్తారు, అధికారులు వెళ్ళాక మళ్ళీ మొబైల్ రేడియేషన్ పెంచేస్తారు, పిచ్చుకలన్నీ చచ్చిపోతుంటాయి. సో అది కూడా ఒక రకమైన అధికారులు ఉండే లోపం ఏంటి, లంచాలకి లోబడే కదా ఇవన్నీ చేస్తున్నారు. సో దాని మీద ఆయన ఎప్పుడు ఫోకస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సమాజానికి ఉపయోగపడే ఎలిమెంట్తో తీస్తాడు. బట్ 1 కన్నా 2 ఎప్పుడు కూడా ఒక బెట్టు తక్కువే ఉంటుంది. సో ఆ పరంగా ప్రేక్షకులు కొంత డిసప్పాయింట్ అయితే అయి ఉండొచ్చు, కానీ 1-2 సార్లు చూస్తే మళ్ళీ కీన్ అబ్జర్వ్ చేస్తే అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కమల్ హాసన్ యాక్టింగ్ అంటే మనకి చెప్పక్కర్లేదు, ఆయన ఈ దేనికి ఎంత మోతాదులో చేయాలి అంత మోతాదులో ఆయన చేసి. ఓవరాల్ ఒక రేటింగ్ చెప్పండి సార్. నాలాంటి వాడికైతే 3+ నచ్చుతుంది, బట్ అందరికీ యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేది చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.